100 ఓవర్లో కత్తి లాంటి వాళ్ళ తరపు నుంచి వచ్చేస్తున్నారు యాదమ్మ రాజు. ఇప్పుడు టీవీ అంటే వాల్యూ లేకుండా పోతుందన్నా. బాత్రూమ్ లో పెట్టుకుంటారు, ఆడబడతారు, కిచెన్ ఏడబడితే ఆడ పెట్టుకుంటారు. అట్లా అయిపోయింది, చీప్ అయిపోయింది టీవీ. ఒకప్పుడు ఒకటే టీవీ ఉండేది. అప్పుడు టీవీ అంటే మా గొప్ప. ఒక టీవీ ఒక ఇంట్లో ఉంది అనుకో, ఊరు మొత్తం వస్తుంది ఆడికే. సపోజ్ ఊర్లానా ఇక టీవీ కొంటారు అనుకో, అందరూ చెప్తారు బొట్టు తీసుకోయి, ఏమే మా ఇంట్లో ఇలా టీవీ కొంటారు, సాయంత్రం రావాలి నువ్వు తప్పకుండా. అందరికి ఇంటింటి పోయి చెప్తుంటారా. ఇంటికి రానే కథం, ఇంటికాడ పెడతారు ఆ టీవీ. పూజ చేస్తారు, ఫస్ట్ పూజ చేసి అందరు కూర్చోబెట్టాను, అందరు కూర్చుంటారు కదా, అందరు వస్తారు. ఏమే వాళ్ళ మొగడు చూసిన ఆ టీవీ తెచ్చిండే, ఎంత మంచిగా ఉండో. కొంతమంది ఎట్లా బిహేవ్ చేస్తారు తెలుసా, టీవీ పెట్టుకుంటారు కదా వాళ్ళ ఇంట్లో, పొరలు వస్తారు. వాళ్ళు లోపల టీవీ చూస్తుంటే ఆ పొరడు ఇడికెళ్ళి మూత దగ్గరికి వెళ్ళి చూస్తాడు దాని టీవీని. ఓ పొరాడా ఇంటి పోరా, అది గమ్మునా అంటే ఒక్కసారి పెట్టరా అంటే ప్లీజ్ చూసా అంటే, ఏ పో ఇంటి పో గమ్మ పోయి పరదేసేస్తారు. ఆడేం ఊకుంటాడు. అరే చెప్తే వినబడతలే నీకు ఆంటీ ప్లీజ్ ఆంటీ శక్తిమాన్ వస్తుంది తీసి వెళ్ళిపోతా అంటే మళ్ళీ వస్తాడు నెక్స్ట్ డే. ఆంటీ ఓ మీ రాము వస్తలేడు ఆంటీ ఆడుకుందామంటే టీవీ చూస్తాడు. ఏమైందిరా, అదే వస్తలేడు మీ రాము వస్తలేడు ఆంటీ. ఏంట్రా రాము ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. ఆంటీ మళ్ళీ వస్తానన్నాడు, అందుకని వస్తున్నా అంట. బయటకు వెళ్ళి మా ఆయన వచ్చే టైం అయింది, వెళ్ళు. పని పట్టలేదా నీకు? పోతా వాళ్ళు ఎంత జిడ్డ అంటే అంత జిడ్డ. వాళ్ళు కొట్లాడుతుంటారు సంసారం గురించి, ఆడ కొట్లాడుతుంటే ఈయన పని ఈడే ఉంటుంది. టీవీ బంద్ చేస్తారు కదా, వాళ్ళు కొట్లాడుతుంటే ఈడు ఎప్పుడెప్పుడు టీవీ పెడదామా అని. అరే సిగ్గులేదురా అంటే ఒక్కసారి చూసి వెళ్ళిపోతా అంటే ప్లీజ్ అంటే. కొంతమంది పోరాలు ఇట్లా దమా ఖరాబ్ చేస్తుంటారా. అప్పట్లో ఒక్కొక్కటి ఎట్లా బిహేవ్ చేస్తున్నా టీవీ మంచి రాకపోతే, సిగ్నల్ రాకపోతే ఏం రాకపోతుండే కదన్నా. అప్పుడు అది ఉంటా తిప్పే ట్యూనర్ బొమ్మ రాదు ఏం రాదు, తిప్పుతారు పట్టుకొని దిగిపోతుంది. ఆడేం చేస్తాడు, కటింగ్ ప్లేట్ తీసుకొస్తాడు. వస్తుంది పో మస్తు వస్తుంది. ఆ దాంట్లో వస్తుంది, ఆనే రాదు, అది మా సైడ్కి పోతాడు. కటింగ్ ప్లేట్ పట్టుకొని సైడ్ ప్లేట్ కొడుతుంటాడు ఆడు. ఇటు ఒక బొమ్మ వస్తాయి, ఇటు నడుము వస్తాయి, ఇటు కాలు వస్తాయి. ఆడేం చేస్తాడు, మెల్లగా 2 దిక్కులు కొడుతుంటాడు మెల్లగా. ఆడు మెల్ల ఇట్లా జరిగి ఇట్లా కూర్చుదాం అనుకుంటే మళ్ళీ దగ్గర పోతాడు. దగ్గర మంచిగా వస్తాయి ఆయన, ఇట్లా చూస్తాడు. ఇటు జరిగితే కొయ్య అని వస్తాయి, ఇటు జరిగితే టుర్రు అని వస్తాయి. సుధాకర్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారా, మంచి మ్యాచ్ వస్తుంది. ఆంటీనేమో ఇంటి మీద ఉంది. ఆంటీనా నేనేమో ఇంట్లో సెట్ చేస్తుంటా. వస్తుందా, పక్క జరుపు కొంచెం చెప్పినా నించో పోయింది పో. వస్తుందా, వస్తలే కొంచెం ముంగ జరు. ఇప్పుడు వచ్చింది నించో. 6 వస్తున్నా, ఒక్క నిమిషం. అరే పోయింది, అరే కొంచెం ముంగ జరుగు. ఇప్పుడు కాలు లేపు. ఎవరు, నాది దా. కొంచెం ఒంగు. దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు ఎట్లా వస్తున్నాయి అప్పట్లో. ఇప్పుడైతే పని ఛానల్ వచ్చినాయి, 10 హీరోలు ఉన్నారు. కానీ అప్పుడు ఒకటే హీరో శక్తిమాన్. శక్తిమాన్ ఆ పారేజ్ తింటుండే, పారేజ్ తిని శక్తిమాన్. అప్పుడు పొరలు ఆ శక్తిమాన్ చూసి పారేజ్ కొనుక్కుంటుండే. కొన్ని యాడ్స్ ఉంటుండే అన్న, గజాల అని. 4 చుక్కల దండి గజాల వాడండి, ఆరోగ్యంగా ఉండే, మీ బట్టలు తెల్లలాడతాయి. ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఉండేయండి, వాషింగ్ పౌడర్ కర్మ. నాలోని తెలుపు కర్మతో వచ్చింది, రంగుల బెట్టాలే తెల మార్చాయి. వాషింగ్ పౌడర్ కర్మ. భాస్కరేనా ఇంకో అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే అన్న, డబల్ లాల్ దంత మంజన్. ఈయన తాత
నా తాత నేను పోరోని. తాతగారు ఇది కొంచెం తీసియరా. ఇది ఇలా కాదురా. తాతగారు ఈ వయసులోకి ఇలా మీ పనులు ఇంత దృఢంగా ఉన్నాయంటే నేను ఏ వయసులో కూడా వాడేది ఒకటే, ఏంటి తాత? బాబర్లాల్ దంతమంజ. మీరు వాడండి బాబర్లాల్ దంత్ మంజాన్, ఆరోగ్యంగా ఉంటారు.